హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక మంచి మాటతో స్టార్ట్ చేద్దాం. చిన్న సహాయం పెద్ద బంధాన్ని పెంచుతుంది. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, ఇంట్లోనే డిష్ వాష్ లిక్విడ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఎటువంటి కెమికల్స్ లేకుండా సహజమైన పద్ధతిలో ఎటువంటి హానికరమైన రసాయనాలు లేకుండా ఆర్గానిక్ డిష్ వాష్ లిక్విడ్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ లిక్విడ్ ఇంట్లో చేసుకొని గిన్నెలు శుభ్రం చేసుకోవటం వలన మన చేతులకి ఎటువంటి హాని జరగదు. కొంతమందికి బయట కొన్ని సోప్స్ లిక్విడ్స్ వాడుతుంటే చేతులకి ర్యాషెస్ అనేవి వస్తాయి కదా, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఇంకా గిన్నెలను మిగిలిన కెమికల్ క్లీనర్స్ కంటే బాగా కూడా శుభ్రం చేస్తుంది ఇది. ఈ లిక్విడ్ చేయడానికి మనకి ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం ఉండదు, కాస్ట్ కూడా అంత ఎక్కువేం అవదు. నేను లెమన్ కూడా వేస్తున్నా. ఏ వెయ్యాలి, ఎందుకు వెయ్యాలి అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియోని లైక్ చేసి వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా అనిపించింది, నచ్చిందా లేదని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ముందుగా నేనైతే కుంకుడుకాయలు తీసుకున్నా. కుంకుడుకాయలు మీకు అందరికీ తెలిసే ఉంటది కదా, చాలా మంది తల స్నానానికి వాడతారు. దీన్ని ఇంగ్లీష్ లో సోప్ నట్స్ అని అంటారు కదా. ఈ కుంకుడుకాయలు ఒక 30 తీసుకున్నా. వైట్ వెనిగర్ ఉంటది కదా, అది లేదా ఉప్పు, ఈ రెండిట్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇది మనం 2 స్పూన్స్ తీసుకోవాలి. అలానే నిమ్మరసం 4 స్పూన్లు తీసుకుంటున్నా. మెంతులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పొడి తీసుకోవాలి 1 స్పూను. అలానే 2 లీటర్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఏదైనా ఒక గిన్నె తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. తర్వాత 2 లీటర్ల వాటర్ అనేది యాడ్ చేయాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుంకుడుకాయలను అందులో వేసుకుంటున్నాను. 30 తీసుకున్నా నేను ఏవి ఎంత అయ్యాలో క్వాంటిటీ చెప్తాను. ఇదే క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసుకోండి. ఈ కుంకుడుకాయల్లో సపోనిన్ అనే నేచురల్ సహజ పదార్థం ఉంటుంది. దీని వలన మనకి గిన్నెలకు ఉండే మురికి అనేది ఈజీగా పోతుంది. ఇంకా చాలా మందికి లిక్విడ్ గానీ సోప్ గానీ వాడినప్పుడు అది చేతులకి పడక చేతులకి ర్యాషెస్ రావడం, ఇచ్చింగ్ రావడం వంటివి జరుగుతుంటాయి కదా. కానీ మనం ఇలాంటి లిక్విడ్ తో గిన్నెలు తోమినప్పుడు చేతులకి ఎటువంటి హాని ఉండదు, మనకి ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు. అందుకని సోపు లిక్విడ్ పడని వాళ్ళు దీన్ని తయారు చేసుకుని వాడుకుంటే మంచిది. 30 మినిట్స్ బాగా మరిగాక ఇలా మెత్తగా సాఫ్ట్ గా అయిపోతుంది కుంకుడుకాయ మొత్తం. దీన్ని చేయితో బాగా స్మాష్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల కుంకుడుకాయలో ఉన్న రసం అంతా ఆ నీటిలోకి దిగుతుంది. అలానే పిప్పి, ఆ పిక్కలు అన్ని కూడా సపరేట్ అవడానికి ఈజీగా ఉంటుంది. బాగా స్మాష్ చేసుకున్నాక ఇంకో గిన్నెలో ఇది మొత్తం వడపోసుకోవాలి. లిక్విడ్ లో ఏవైనా చెత్త, పిక్కలు, తొక్క ఉంటే అదంతా కూడా ఇక్కడ సపరేట్ అయిపోతుంది. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను, 1 వీక్ కి సరిపడా. ఇది మనం ఫ్రిడ్జ్ లో ఏమి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, బయటనే స్టోర్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఎక్కువ చేసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని చిన్న డబ్బాలో కొంచెం కొంచెం తీసుకొని వాడుకోవచ్చు. గిన్నెలు మాత్రం బాగా శుభ్రం అవుతాయి, నీట్ గా ఉంటాయి. లిక్విడ్ తయారు చేశాక ఈ లిక్విడ్ తో గిన్నెలను కూడా శుభ్రం చేసి మీకు వీడియోలో చూపిస్తాను, లాస్ట్ లో చూడండి. ఇప్పుడు కుంకుడుకాయ రసాన్ని మనం సపరేట్ చేసుకున్నాం కదా, వడపోసుకున్నాక మిగిలిన ఈ చెత్త ఉంటది కదా, పిప్పి, దీన్ని పడేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం స్నానం చేసినప్పుడు మన బాడీని రుద్దుకోవడానికి, అలానే ఇత్తడి సామాన్లు, వెండి సామాన్లు క్లీన్ చేయడానికి కూడా ఈ పిప్పి మనకి ఉపయోగపడుతుంది. తర్వాత ఈ రసంలో వైట్ వెనిగర్ లేదా ఉప్పు, రాళ్ళ ఉప్పు ఏదైనా ఒకటి యాడ్ చేసుకోండి. నేనైతే రాళ్ళ ఉప్పుని యాడ్ చేసా. తర్వాత లెమన్ జ్యూస్ 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నా. తర్వాత మెంతు పొడి యాడ్ చేస్తున్నా. మెంతు పొడి వేయటం వలన మనకి నేచురల్ ప్రిజర్వేటివ్ గా ఉంటుంది ఈ లిక్విడ్ అనేది. నిమ్మరసం వేసాం కదా, నిమ్మరసంలో సహజమైన సిట్రిక్ యాసిడ్ ఉండటం వలన క్రిములు, బ్యాక్టీరియా లేకుండా గిన్నెలను మంచిగా శుభ్రం చేస్తుంది. అలానే జిడ్డు, నూనె ఉంటది కదా, దాన్ని కూడా మంచిగా క్లీన్ చేయడానికి సహాయపడుతుంది. ఇంకా రాళ్ళ ఉప్పు వేసాం కదా, రాళ్ళ ఉప్పు ప్లేస్ లో వెనిగర్ కూడా వేసుకోవచ్చు. దీనిలో ఎసిటిక్ ఆమ్లం ఉండటం వలన ఇది కఠినంగా ఉండే జిడ్డు మరకల్ని ఈజీగా తొలగిస్తుంది అన్నమాట. వేసిన పదార్థాలన్నీ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ఏదైనా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకొని వాడుకోవటమే. నేనైతే 1 వీక్ సరిపడా చేశాను. ఎక్కువ చేశారనుకోండి మిగతాదంతా మీరు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని కొంచెం డబ్బాలో బయట తీసుకొని వాడుకోండి. నేను 1 వీక్ కే చేశాను కనుక, మెంతి పొడి కూడా వేసాను కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా నేను ఇలానే 1 వీక్ వాడుకుంటాను. నేను ఇప్పుడు ఈ లిక్విడ్ తో గిన్నెను వాష్ చేసి చూపిస్తా చూడండి. నురగ అనేది ఎక్కువగా రాదు, కానీ కొంచెం నురగే వస్తది, కానీ గిన్నెలు మాత్రం మంచిగా శుభ్రం అవుతాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. లేదు మీకు నురగ ఎక్కువ రావాలి అనుకుంటే ఈ లిక్విడ్ లో మీరు బయట దొరికే డిష్ వాష్ లిక్విడ్ ఉంటది కదా, అది కొంచెం యాడ్ చేసుకున్నారు అనుకోండి, మీకు నురగ అనేది ఎక్కువ వస్తది. లేదు ఎక్కువ నురగేం రాకపోయినా పర్లేదు, గిన్నెలు శుభ్రం అయితే చాలు అనుకుంటే మీరు ఇదే పద్ధతిలో ఇలా తయారు చేసుకొని హ్యాపీగా వాడుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. చూడండి ఎంత నీట్ గా గిన్నె అనేది క్లీన్ అయిందో మీకు చూపిస్తాను.
మరి వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. మీలో ఎవరెవరు ఎటువంటి డిష్ వాష్ లిక్విడ్ వాడుతున్నారు, ఎవరైనా ఇది ప్రిపేర్ చేశారా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. కుంకుడుకాయలతో ఇంకా ఏమేం చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.